హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ బాయ్ ఛానల్. ఫస్ట్ టైం మా అమ్మతో లాంగ్ వీడియోస్ యూట్యూబ్లో ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మీరందరూ సపోర్ట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎండ్ వరకు చూడండి వీడియోలు. నేను చదువుకుంటా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పమా. హాయ్. సపోర్ట్ టు విలేజ్ బాయ్ చెప్పా. చెప్పమా. సపోర్ట్ టు విలేజ్ బాయ్. అందరూ మాకు సపోర్ట్ చేయండి. చెప్పమా. నేను చెప్పింది చెప్తా. అందరూ మాకు సపోర్ట్ చేయండి. చెప్పమా. నేను చెప్పింది చెప్తా. అందరూ మాకు సపోర్ట్ చేయండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసారులే అందరూ. అందరూ బాగుండాలి అని చెప్పు. అయ్యే చెప్పమా అంటే నువ్వు మళ్ళా ఏందా. నువ్వు బాగుంటారు అందరూ ఎట్లా కానీ. ఏమట్లా? అవును అట్లా. అందరూ బాగుంటే నువ్వు బాగుంటే మేము బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎట్లుంది ఇలాగా బాగుంటుంది. గాయస్ మీకోసం సంగటి ఎవరో రకాల ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా అందరికి సంగటి చేస్తావా? అందరికి చేయాలంటే నువ్వు మీ ఇంట్లో బియ్యం అన్ని చేయని వాడు చాలు అట్లా ఉంటారు. గాయస్ మా మమ్మీ గాయస్ చూడమా. మా అమ్మ ఎంత బాగా ప్రిపేర్ చేస్తుందంటే ఫుడ్ ఎవరు తెలియదు, అంత బాగుంటుంది ఫుడ్. మా అమ్మ దగ్గర మనం డబ్బులు పెట్టి తిన్నవాడు తక్కువే, అంత బాగా చేస్తుంది ఫుడ్. ఎవరు చేయలేరు. అట్లా కాదమ్మా, నువ్వు బాగా చేస్తావని చెప్తాను అందరికీ. నేను అందరూ బాగా చేసుకోరా అంటే అందరికన్నా బాగా నువ్వే చేస్తావు. ఎవరు చేయరు అంత బాగా అట్లా చేస్తావు నువ్వు. అంటే ఒకరోజు చేయి తినలేమనుకో తప్పదు కాబట్టి తినాలా. ఓ రోజు తినలేము, అంత బాగా చేస్తాం. మా ఇంట్లో డైలీ సంగటి మ్యాండేటరీ. నైట్ మొత్తం నైట్ ఎప్పుడు నైట్ సంగటి ఉంటుంది. దాంట్లోకి కూర ఎప్పుడు ఉంటుందిలే. కూర కూడా కూర రోజు ఉంటుంది, కానీ ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుండదు. తప్పదు కదా, తినాల్సిందే. ఎట్లున్నా తినాల్సిందే. అంటే నువ్వు బాగా చేయవా? బాగా చేయవా? ఏమే మళ్ళీ మా అమ్మకి గిన్నీస్ అవార్డు వేయచ్చు ఫుడ్ ప్రిపేర్ చేయడంలో. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. టైం టు టైం. మా ఇంట్లో ఎవరైనా సాయంత్రము నైట్ 6 గంటలకు 8, 9 తింటారు. మా ఇంట్లో బట్ 7:30 ఫుడ్ రెడీ అయిపోయింది. 7 గంటలకు అంతా 8 గంటలకు తినేస్తాం, 9 గంటలకు అంతా పొనుకునేస్తాం. ఏంటంటే మనం చదవతాంలే. ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది కదా. ఎగ్జామ్స్ టైంలోనే మట్టుకు చదివేది. ఎప్పుడంటే అప్పుడు చదవం. కూర ప్రిపేర్ అవుతుంది. గాయస్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తేనే నాకు బాగుంటుంది. మీకు ఎవరికైనా ముద్దలు చేయాలా అనే కాన్సెప్ట్ ఉంటే నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ముద్దలు ఎట్లా ప్రిపేర్ చేస్తారు, సంగటి ముద్దలు. ఇప్పుడే సంగటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కూరలోకి దిగింది. కూర కూడా అన్ని మా ఇంట్లో రుద్దుడే బాధుడే. రుద్దుడు బాధుడు ఎట్లా ఉండొచ్చా. తినేది మటుకు ఖచ్చితంగా తినాల. తినకపోతే ఉపవాసమే ఇంకా దాంట్లో. అంతే కదమ్మా. నిజాలు చెప్తే అందరికి కోపాలే. కూర బాగుందో బాగాలేదు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎట్లున్నా తినాల్సిందే ఖచ్చితంగా. తినకపోతే ఉపవాసమే. ఉపవాసాలు ఏంది, తింటే తినచ్చు, ఉంటే ఉండొచ్చు అనే అంతవరకు ఉంటారు వాళ్ళు. ఈ కూర ఎత్తుకోమల్దండి. ఎవరు తినరా కూర. ఎవరు చూడ రుబ్బేసాను వేసేది. అన్ని కూరగాయలు వేసి మిక్స్ చేసేయడమే, రుద్దడమే, అంతే. అదే కూర. దాని తర్వాత ఉండదు, ఏముండదు. అట్లా పచ్చిగా తినేచ్చు. ఉండేదే నిజాలు మాట్లాడేది. సమాజం మందులు అట్లే ఫ్రెండ్స్ చూసేది మనకల్లా. పెట్టినాడు ఇది ఏం బాగుంటుంది, ఏం బాగుంటుంది. ఉల్లగడ్డల కూర, బీన్స్ కాయల కూర అయితే బాగుంటుంది. ఏంది అయిన వంకాయలు, మిరపకాయలు, టమాటాలు వేసి రుబ్బేస్తే కూర అయిపోయాయి. తినేయాల్సిందే. అది ఎట్లనే ఉండొచ్చు, ఖచ్చితంగా తినేయాల్సిందే. ఫ్రీ ట్రైనింగ్. మా అమ్మ దగ్గరికి వస్తే పప్పు రుద్దడం, సంగటి చేయడం నేర్పిస్తుంది అందరికీ.